మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కురిక్యాలలో ఉన్న కొండనపల్లి బ్రిడ్జ్ వద్ద వరద కాలువను పరిశీలించారు. గోపాలరావుపల్లి గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం రైతులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వారి సమస్యలను ప్రస్తావిస్తామని హరీష్ రావు రైతులకు హామీ ఇచ్చారు. ఇప్పుడు మొత్తం నీళ్ళ కలు 2 ఎకరాలు నడిపారు. 5 లక్షలు బావి నడిస్తాడు. నీళ్లు బావిలో మొదలక మంచి కూడా డిసెంబర్ ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయింది. మైసమ్మ చెరువుకి వచ్చే కాలువ బంద్ అయిపోయి నీళ్ళు వస్తాయి. మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. డిసెంబర్ నెలలో కానీ జనవరిలో సకాలంలో నీరు టైంకు చెరువులు కుట్టలు నింపకపోవడం వల్ల బావిలో ఉన్న వెళ్ళి మొత్తం పడిపోయింది. ఇప్పుడు ఈయన కొంచెం ఈ చిన్న దశలో అయింది సార్. కొంతమంది పొట్ట దశ కలిసి సార్ ఒక్క మళ్ళీ కూడా బాయిలు 20 నిమిషాలు వస్తలేదు ఒక బావి. కొంచెం సైడ్ కొంచెం కనబడదు, కింద కనబడదు, పొలం కనబడదు సార్. కొంచెం సైడ్ కొంచెం రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ వేణుగోపాల్ లైవ్ ద్వారా అందిస్తారు. వేణు చెప్పండి, మరి మాజీ మంత్రి హరీష్ రావు కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు కదా, ఈ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ఈరోజు ఉదయం నుంచి కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఇటు గంగాధర మండల కేంద్రంలో చూసుకుంటే ప్రతి చోట కూడా రైతులు పడుతున్నటువంటి ఇక్కట్లను స్వయంగా అడిగి తెలుసుకోవడం కాదు, వరద కాలువను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వరద కాలువలో సరిగా నీళ్లు లేవు. ఇంకోవైపు చూసుకుంటే పొలాలన్నీ కూడా ఎండిపోతున్న నేపథ్యం కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు లింకు లేకుండా ఎక్కడైనా మనకు నీళ్లు ఉన్నాయా? గత బీఆర్ఎస్ హయాంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఈరోజు ఎల్లంపల్లి కావచ్చు, ఇటు వరద కాలువ కావచ్చు, ఎక్కడ కనిపిస్తున్నాయి అని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం నీళ్లను కూడా యూజ్ చేసుకోవట్లేదు. ఎక్కడ చూసినా కూడా పంట పొలాలు ఎండిపోతున్న నేపథ్యంలో ప్రత్యక్షంగా హరీష్ రావు అంటే పంట పొలాలను పరిశీలించడమే కాదు, ఎండిపోయిన బావులను కూడా చూసి నిర్గంతపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకు చూడొచ్చు విజువల్ ద్వారా అమూల్య, ప్రస్తుతం మన పక్కనే బావి కూడా ఉంది. అంటే పూడిక తీసినా కానీ కనీసం చుక్క నీరు కూడా రావట్లేదు. బోర్లన్నీ కూడా ఎండిపోతున్నాయి. వేలాది రూపాయలు ఇటు బోర్లకు ఖర్చు పెడతా ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా కనీసం వేసిన పంటకు కనీసం పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదు. తాము చాలా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని చెప్పి రైతులైతే కూడా హరీష్ రావుతో చాలా బాధపడ్డ క్షణాలైతే ప్రత్యక్షంగా మనం చూసాం. ప్రస్తుతానికైతే రైతులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఎలాంటి ఇబ్బంది ఉంది అంటే ఎన్ని వేల ఎకరాల పంట ఎండిపోయిందనే దాన్ని కూడా తెలుసుకుందాం. చెప్పండి, నీకు ఎన్ని ఎకరాలు ఉంది, అసలు ఏంటి మీ ఇబ్బంది? ఇక్కడ 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఎండింది, 3 ఎకరాలు 3 ఎకరాలు కూడా ఎండి తట్టున్నది, మొత్తం ఎండిపోయి తట్టు ఉన్నది. ఇప్పుడు పారి తట్టలేవు, ఇప్పుడు నీళ్లు మొత్తం అయిపోయినాయి. కాలు నీళ్ళు కూడా వస్తలేవు, ఒక రోజు వస్తున్నాయి, మొత్తం ఎక్కడెక్కడ కొట్టుకుంటారు, వాళ్ళ నీళ్ళు కూడా వస్తలేవు. అది బాగా ఇబ్బంది ఉన్నది. మన బీఆర్ఎస్ ఉన్నప్పుడు మస్తు నీళ్లు ఉండే, మాకు కరెంటు ఉండే, అన్ని ఉండే. ఇప్పుడు కరెంటు కూడా ఉండలేదు చక్కగా. కరెంటు గంట వస్తుంది, గంట పోతుంది, గంట అయిపోతుంది. నీళ్ళు అచ్చుడు లేదు. ఇప్పుడు ఏమన్నా అంటే అన్ని ఇస్తున్నాను, ఏమి ఇస్తలేదు. రైతు బంధు లేదు, పింఛన్ లేవు, అన్ని సున్నా చేసిండు కూర్చున్నాడు. ఏమన్నా అంటే మొత్తం ఇస్తున్నా, మొత్తం చేస్తున్నాను అంటుడు. ఏది ఇచ్చలేదు, అన్ని ఎత్తులు బాగా చెప్పిండు. ఎందుకంటే రావాలి, నేను సింహాసనం ఎక్కానని 101 చెప్పిండు. ఆశపడి జనం వేసిరు ఎత్తుతోటి. ఈ కేసీఆర్ ఎంత ఇస్తుంది, ఆయన ఇంకెంత ఇస్తాడు అని ఆశపడ్డారు. బాగా ఆశపడి ఏం చేసిండు అంటే వేసి రోడ్డు వేసి ఇప్పుడు ఎందుకు ఎత్తుకు రాడుకారు అని చెప్పి ఎవరు చెప్పు వాళ్ళతో కొట్టుకుంటారు అంతే. ఇప్పుడు ఎవరు చెప్పు వాళ్ళు కొట్టుకుని మేము ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాలకు మొదలు వెనకటి కన్నా బాగా తక్కువ అయిపోతుంది. అది బాగా ఇక ఎన్ని చెప్పానని చెప్తాడు. ఇప్పుడు కూడా అన్నీ మొత్తం ఇస్తున్నా, అది ఇస్తున్నా అని చెప్తాడు, కానీ ఒక్కడు కూడా ఇచ్చలేదు. వాడు చెప్పుడు అది ఏ ముఖ్యమంత్రి కానీ తెలియదు. మీకు యూరియా లభిస్తుందా? యూరియా కూడా ఒక యూరియా కూడా మీకు ఒకటి మెసేజ్ వస్తుంది, ఓటీపీ వస్తుంది అని చెప్తున్నారు. అది మీకు ఎట్లా ఉన్నది? అది ఓటీపీ మాకు చెప్పరాదు. డబ్బా ఫోన్లు మాకు డబ్బా ఫోన్లతో ఏం చెప్పచ్చు మాకు చెప్పరాదు. డబ్బా ఫోన్లతో చెప్పరాదు. మాకు యూరియా చూడలేదు.
ఎవరు పెట్టుకొని మళ్ళీ వాళ్ళ పోటీ పెట్టి అది చెప్తే బత్త అసలు పంటలు కూడా అయినాయి. సగం పంట తక్కువ అయిపోయింది. పూర్తి టైం తలక పంట కూడా సగం నష్టం అయిపోయింది. అన్ని నష్టాలే. మీరు ఎన్ని ఎకరాలు వేసి ఎట్లా ఉంది మీకు? నాకు ఉన్నది 4 ఎకరాలు. 4 ఎకరాలు పొలం వేసిన, 2 ఎకరాలు ఎండిపోయింది. యూరియా కొరకు మరీ ఇబ్బంది. చిన్న ఫోన్ పట్టుకొని పోతే ఓటీపీ కొడితేనే నీకు వస్తుంది. ఆధార్ కార్డు కావాలి, ఇది భూమి పాస్బుక్ కావాలి. తర్వాత ఇవి అన్ని తీసుకొని పోయిన తర్వాత నీకు ఓటీపీ వెళ్ళలేదు, నీ ఓటీపీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళ పేరు చెప్పు అను. అది చెప్పు అంటే నాకు చదువు రాపాయ, నా వెంబడి 10 మంది చదువురాలు ఉండ్రి. ఒక చదువు వచ్చిన బాబు దగ్గరికి పోయి చూడయ్యా నాకు ఓటీపీ కావాలి, నాకు ఇది కావాలంటే అక్కడ ఏమంటాడు బాపానే ఇది కొట్టి అది కొట్టి అది కొట్టి తీతురాయనే. తీసిన తర్వాత ఆ మీ వాళ్ళకి ఫోన్ చేయి, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఆడ ఉండరు. వాళ్ళకు ఓటీపీ వచ్చే వరకు వాళ్ళు ఉండరు. ఓటీపీ వచ్చే వరకు జరగవాయను అని ఇంకో ఆసామి నూకెత్తాడు. ఇంకో ఆసామి నూకెచ్చే వరకు నాకు మన లైన్ వెళ్ళిపోయింది. మననే వచ్చే వరకు ఆ ఓటీపీ చెప్తాను, వాళ్ళు వచ్చే వరకు ఈ బాబు ఉండడు. ఈ బాబు దగ్గరికి పోతే బాబు నువ్వు ఆధార్ కార్డు జిరాక్స్ పట్టుకోలేదు, నీ బ్యాంకు మన ఇది భూమి పాస్బుక్ జిరాక్స్ పట్టుకోలేదు, దీని మీద ఇప్పుడు నీకు ఓటీపీ వచ్చింది కానీ అవి పట్టుకొస్తేనే ఇస్తా అంటాడు. 4 వెళ్తే 2 పట్టుకపోతా మళ్ళీ వెళ్ళే వరకు మళ్ళీ వారం. ఆ వారం వచ్చే వరకు నీ మొన్న తీసుకుపోయాను, ఇప్పుడు నీకు రాదు ఓటీపీ, నీకు నెల నాటిగా ఆస్తుంది. ఆ నెల వరకు ఈ పొలం ఎండిపోయింది, ఆ మందు బత్తలు లేదు, మేము తినుడు లేదు. ఇట్లా పోయింది అట్లా పోయింది మా బతుకు. నా పేరు రాజేశము. నేను 10 ఎకరాల భూమి వేసిన, 2 బాయిలు ఉన్నాయి. మొత్తం ఎండిపోతుంది, పొలం మొత్తం ఎండిపోతుంది. ఏం లేకుండా పొట్టకొచ్చింది. ఇప్పుడు నాకు నీళ్ళతోనే పంట పండుద్ది. నేను 5 లక్షలు పెట్టిన పెట్టుబడి పూటిగా చేసిన. ఇప్పుడు బావి మొత్తం చూడిపోయి ₹1,00,000 పూటికైనాయి. నా పరిస్థితి ఇక ఘోరంగా చెప్పుకోరకుండా అయిపోయింది. నా పరిస్థితి మళ్ళీ కాలువ గురించి పోయినాం, మా కొడుకులు 2 నేను పోయినాం కాలువ గురించి. రాత్రి ఎంత పోతే నీళ్ళు ఒక చుక్క రాలేదు. అక్కడనే మొత్తం అలా మలుపుకున్నారు నీళ్ళని, నాకు ఒక చుక్క రాలేదు. బాయిలో నీళ్ళు నా పరిస్థితి ఏంది? ఆ కాలువ కూడా పూర్తి లేదు. మెల్ల జేసీబీ పెట్టి మా ఊరు సర్పంచ్ జేసీబీ పెట్టి చెప్తే అది అక్కడి వరకు వచ్చేసినాయి. అక్కడ తడగొండలు తెంపుకున్నారు, అటు నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఇటు శ్రీరామ పిల్లలు తెంపుకుంటారు, తిప్పాయ పిల్లలు తెంపుకుంటారు. నా పరిస్థితి ఇటు కచ్చరాక నా కొసాకరుకున్నా నాకు నీళ్ళే రాలేదు. నా పరిస్థితిగా ఇక మొత్తం చచ్చిపోవడం. ఇక నేను మందు డబ్బా పట్టుకొని నా పరిస్థితి అట్లుంది. 10 ఎకరాలు వేసినా, పెట్టుబడి బాగా పెట్టినా, ఏం రాదు, మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు చూస్తే మొత్తం ఘోరంగా ఉన్నది. బాయి ఒక బాయి ఎండిపోయింది, ఒక బాయి పూటిగా తీసిన. ₹1,00,000 అయినా ఇస్తారు. నా పరిస్థితి ఇట్లుంది. సార్ 5 ఎకరాలకు 3 ఎకరాలు వేసిన, నెల రోజులు దాన్ని తెల్లరాక పెట్టుకుంటున్నా. 1,50,000 పెట్టి పుట్టిగా తీసిన. ఇక పుట్టిగా వెళ్తే దాన్ని నీళ్ళు వాడతాయని సంబరపడ్డా. మొత్తం నీళ్ళు ఏం లేకుండా వెళ్ళిపోయింది. నేను నాడు ఆన్నే పండుకుంటానే పెట్టిన, నీళ్లు చుక్కలేవు. తోటి పోయేటోడు ఏం చేసిండు అంటే ఆయనకి దొడ్డికెట్టింది మన్ను. దొడ్డికెట్టింది మన్ను ఆయనతో వేడు, దొడ్డికేడు వచ్చే ఆడ దొడ్డి కట్టుకుందాం పోతే బొట్టు నీళ్ళు బొట్లు అటు ఇటు చూసిండు. ఆయనతో ఏం చేయాలి లాగేనే ఆయనతో ఆకుతోటి దుడుచుకుని తోడుకొని ఆయనతో బండి ఎక్కి పీకాడు. గంత పరిస్థితి వచ్చింది. రైతు బంధు ఒకటి కేసీఆర్ ఇచ్చే పైసలు ఫస్ట్ వేసేటి ఈ ఓట్ల విషయంగా అయితే రేవంత్ రెడ్డి వేసిండు. అవి మళ్ళీ ఒక్కసారి రేవంత్ రెడ్డి వేసిండు, 2 సార్లు వచ్చినాయి. ఇక అబద్ధం మీద కాడ వాళ్ళతోటి రుణమాఫీ కాలే సార్, నాకు రుణమాఫీ కాలే. నేను 2 లక్షల మాటలు రుణమాఫీ దొంగ మాటలు. రుణమాఫీ 2 లక్షల మీద ఉంటే మీది పైసలు కూడా కట్టేసిన కానీ రుణమాఫీ కాలే. నాకు 2 లక్షలు ఉన్న వాళ్ళు లోపు కాకుండా దాని పైవి కడితే మీకు రుణమాఫీ అవుతుంది అన్నారు కదా, అది అయిందా మరి? కాలే, కట్టినా మీద కట్టేసిన. ఎండ్లో మా భార్య పేరు మీద 1,01,000 తీసుకున్నా, నా పేరు మీద 1,01,000 తీసుకున్నా. 2,02,000 ఉంటే మళ్ళీ మీది కట్టేసిన. ఎండ్ల 98,000 ఉంచిన, అయినా మాఫీ కాలే. ఇప్పుడు మళ్ళీ పొలం ఎండిపోవట్టే. మీరు రుణమాఫీ విషయానికి వస్తే రుణమాఫీ నేను 80,000 తీసుకున్నా. 80,000 తీసుకున్నా. ఇది తెలంగాణ ఉన్నప్పుడు మాఫీ ఒకటి అయింది, మళ్ళా కాలేదు. దానికి రెట్టింపు డబల్ అయింది, 2,80,000 అయింది. 2 లక్షల మీది కడితే 2 లక్షల మీద 2 లక్షల లోపట 5-10 తక్కువ ఉన్నా నీకు రుణమాఫీ అయిద్దని కాంగ్రెస్ హత్యంగా చెప్పారు. నేను మా ముసలిని బంగారం అమ్మిన, పుచ్చతాడు కుదబెట్టి అమ్మి తీసుకుపోయి ఆ మీది మొత్తం కట్టిన. 1,90,000 ఉంచిన. ఈ 6 నెలలు అయింది. 6 నెలలకు మళ్ళీ 10,000 పెరిగింది.
మళ్ళీ ఎన్నిసార్లు పోయినా నీకు రుణమాఫీ కాదు. ఆ తెలంగాణ 10 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది. 12 సంవత్సరాలు రుణమాఫీ అయ్యే ప్రసక్తే లేదు. నీ ఏజ్ అయిపోయింది, ఎట్లా ఏజ్ అయిపోయిందో నీ డేట్ కూడా అయిపోయింది, నీకు రుణమాఫీ కాదన్నారు. మొత్తం మీద అమూల్య ఏ రైతును కదిలించినా కూడా మనకు చాలా కష్టాలు అయితే స్వయంగా ప్రత్యక్షంగా కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. గోపాలరావుపల్లిలో ఎక్కడ చూసినా బావులు అంటే ఎండిపోయినటువంటి పరిస్థితి. పోనీ కనీసం పూడిక తీసి ఉన్న పంటనన్నా కాపాడుకుందాం, పెట్టిన పెట్టుబడన్నా తెచ్చుకుందామని ఆశపడ్డ రైతన్నకు నిరాశ ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు చూస్తే ఇటు 2 లక్షల రుణమాఫీ విషయంలో కూడా 2 లక్షల పైన ఉన్నటువంటి వాటిని కట్టమన్న నేపథ్యంలో తాము ఎక్కడో కష్టపడి తీసుకొచ్చి కట్టామే కానీ రుణమాఫీ కూడా కాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేసిన పంట తమ చేతికి వచ్చే అవకాశం లేదు. ఇంకోవైపు ముఖ్యంగా చూసుకుంటే మాత్రం రైతాంగంలో చాలా చోట్ల కూడా నీరు లేని నేపథ్యంలో బోర్లు వేస్తున్నారు, సైడ్ బోర్లు వేస్తున్నారు, నిలువు బోర్లు వేస్తున్నాయి. అంటే ఎలాంటి బోర్లు వేసినా కానీ బావులలో చుక్క నీరైతే కనిపించట్లేదు. కానీ రైతుల కళ్ళలో మాత్రం కన్నీటి చుక్కలైతే మనకు స్పష్టంగా గోపాలరావుపల్లిలో ఏ రైతును కదిలించినా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అమూల్య, ఏ రైతునుతో మాట్లాడాలన్నా కూడా ఆవేదన, ఆక్రోశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించాలి, వీరికి సరైనటువంటి అవకాశాలు కల్పించాలి. కనీసం పంటకు పెట్టిన పెట్టుబడి కోసమన్నా నష్టపరిహారం ఇస్తే చాలన్న నేపథ్యంలో రైతాంగం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు గోపాలరావుపల్లిలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వేణు.